Viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. అంతర్జాలం ఇంటర్నెట్ నేటి సమాజం లోపల మనిషితో ఎంత గాఢంగా పెనవేసుకుందో కొన్ని విషయాలు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అసలు విషయం ఏం జరిగిందంటే పొద్దుగాలేసి పాస్వర్డ్ల మొహం వేసుకొని వాట్సాప్ లోపల హాయ్ అని, ఫేస్బుక్ లోపల గుడ్ మార్నింగ్, నైట్ పడుకునే ముందు గుడ్ నైట్ అని చెప్పేటువంటి ప్రతి ఒక్క యువత ఎంత ఈ ఇంటర్నెట్కు బానిస అయిపోయినారంటే చిన్నవాళ్ళ నుంచి మొదలుకొని వృద్ధుల వరకు మొబైల్ ఫోనుకు బానిస అయిపోయారు. అదేవిధంగా ఇంటర్నెట్ అంతర్జాలం మరి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ని చూస్తూ ఉంటూ కూడా ఎంత అసలుకి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఏదో లిమిటెడ్గా వచ్చేటి మన బ్లాగ్స్, ఇట్లాంటిది ఇప్పుడు బ్లాగ్స్ అనేది పెరిగిపోయినాయి. కొన్ని లక్షల కోట్ల బ్లాగ్స్ అనేవి చూస్తున్నాం. అసలుకి ప్రతి ఒక్కరు కూడా బ్లాగ్స్ చేస్తున్నారు. తద్వారా ఈ యొక్క అంతర్జాలం అనేది మనిషిని నిర్వీర్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మానవతా విలువల్ని కోల్పోతున్నట్టు, మనిషికి మధ్య సంబంధాలు, బాంధవ్యాలు. ఇంటి పక్కనే ఉంటాడు, వాడికి ఫేస్బుక్లో వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్తారు, కానీ ఎదురుగా కనిపిస్తే మాత్రం మాట్లాడు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులతోని నలుగురు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే నలుగురు చేతిలో స్మార్ట్ ఫోన్లు. హాయిగా పూర్వకాలము 2004 కంటే ముందు మొబైల్ ఫోన్స్ లేని టైం లోపల, అంటే నాకు గుర్తుండి 90s ఆ ప్రాంతం లోపల ఎంత ఒక ఫ్రెండ్ని కలవాలంటే ప్రత్యక్షంగా నడుచుకుంటూ వెళ్ళి వాడిని కలిసి మాట్లాడేటువంటి విధంగా ఉండేది అప్పుడు. అంటే టెక్నాలజీ డెవలప్ కావద్దు అని అనట్లేదు, గత స్మృతులు కొన్ని ఉంటాయి కదా, వాటిని మళ్ళీ నెంబర్ వేసుకుంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. 1990 నుంచి 94 ఆ ప్రాంతం లోపల ఉన్నటువంటి లైఫ్కి ఇప్పుడున్నటువంటి లైఫ్కి కంపేర్ చేసుకుంటే మనిషి లోపల ఎంత వ్యత్యాసం వచ్చిందో అర్థం కావడం లేదు. ప్రతి వ్యక్తి మొబైల్ ఫోన్కు ఎంత బానిస అయిపోయారంటే ఒక పూట భోజనం లేకున్నా వాడు ఉంటాడు, కానీ మొబైల్ ఫోన్ చేతిలో లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఉండేటువంటి ఆస్కారం ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో కూడా కనిపిస్తుంది. ప్రతిదీ మొబైల్ ఫోనే. అంటే మనిషి యొక్క భాగాల్లో, శరీర భాగాల్లో పూట ఇదొక భాగంలాగా అయిపోయింది. అసలు అంత మనిషిని మరి తనకు బానిస చేసుకుంది ఈ యొక్క మొబైల్ ఫోను, అంతర్జాలం రెండు, ఇంటర్నెట్. ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇంకేమో లేటెస్ట్గా ఇప్పుడు ఏదో వర్చువల్ టెక్నాలజీ అని కొత్తగా వస్తుందంట. ఇట్లా కళ్ళకి ఇట్లా గ్లాసెస్ అది పెట్టుకొని అంటే వేరే ప్రపంచం లోపల, అంటే ఇప్పుడు మనము సినిమా లోపల హీరోలాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలని ఎట్లా అనుకుని టిక్టాక్ వీడియోస్ చేసిండ్రు, ఇప్పుడు ఇది కూడా ఇట్లా 3D వెర్షన్లో ఒక డివైస్ అనేది మన ముఖానికి తగిలించుకొని ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి రియలిస్టిక్గా అక్కడ మనం ఉన్నటువంటి ఫీలింగ్ వచ్చేటువంటి దాన్నే వర్చువల్ టెక్నాలజీ అంట. మరి రాబోయే కాలంలో ఇది కూడా మరి మనిషిని ఎంతవరకు బానిస చేసుకుంటుందో చూడాలి. ఇప్పటికే యువత మొత్తం పబ్జీ గేమ్లకు, ఫ్రీ ఫైర్ గేమ్లకు బానిస అయిపోయినారు. పబ్జీ గేమ్లు ఎక్కడి దాకా వచ్చిందంటే దేశాలు దాటి పబ్జీ గేమ్ల ద్వారా అమ్మాయిలను కూడా లేపుకొచ్చుకునేటువంటి వరకు వచ్చింది. రీసెంట్గా పాకిస్తాన్ నుంచి పబ్జీ గేమ్ ఆడి ఎవరో ఒక ఆమె వచ్చి మన ఇండియాలో సచిన్ను పెళ్లి చేసుకుంది చూడు. ఇంకా ఇట్లాంటి ఎన్నెన్ని గమ్మత్తులు, జిమ్మిత్తులు మనం చూస్తుంటామో మొబైల్ ఫోన్ అంతర్జాలం ద్వారా కదా. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా అంటే టెక్నాలజీ పెరగొద్దు, అడాప్షన్ చేసుకోవద్దు టెక్నాలజీ అని అనట్లేదు. అట్ ద సేమ్ టైం మానవత విలువలు కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంటే మానవత విలువలు లేకుండా అయిపోతుంది కదా. సగటు మనిషితో మాట్లాడకుండా మొబైల్ ఫోన్లో చాటింగ్ అనేది ఎంతవరకు కదా. తద్వారా పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ లేవు పిల్లలకు. స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఫోను, సిస్టమ్స్, ల్యాప్టాప్స్, ఇంకా ఇవి లేకుండా వాళ్ళ లైఫ్ అనేది ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు కూడా బాయిలర్లాగా అయిపోతారు కదా. గేమ్స్ ఆడుకోవడం, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. టెక్నాలజీని, డెవలప్మెంట్ని అడాప్షన్ చేసుకోవాలి, కానీ అట్ ద సేమ్ టైం మన మోరాలిటీ కూడా, మానవత విలువలు కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి